దేవుని నామానికి స్తోత్రాలు. చేరికుడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈ 2023వ సంవత్సరం అంతా కూడా తన దయలో మనలను కాచి కాపాడి మరి క్రొత్త సంవత్సరంలోనికి ప్రవేశించడానికి మరి దేవుడు తన మహాకృపను మన పక్షంగా చూపి సజీవుల లెక్కలో మనలుంచిన దేవుని ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం. ఈ 2023వ సంవత్సరానికి గాను వీడ్కోలు పలికి మరి క్రొత్త సంవత్సరంలోనికి దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రవేశించినట్లుగా మరి దేవునితో కూడా మన యొక్క నూతన వత్సరము ప్రారంభించబడాలి అంటే, దేవుడు తన కృపతో కూడా మనల్ని నడిపించాలి అంటే, ఈ పాత సంవత్సరంలో ఈ సంవత్సరాన్ని మనం విడిచిపెడతామా తీసుకెళ్తామా? రేపటి నుంచి ఎవరైనా 23 అని రాస్తారా? 23వ సంవత్సరం అని చెప్పుకుంటారా? మేము 23 సంవత్సరంలోనే ఉన్నామంటారా? ఖచ్చితంగా ఈ 23వ సంవత్సరాన్ని ఇక ఈ రోజుతో ఏం చేస్తాం, మనం ముగించేసి క్రొత్త సంవత్సరానికి వెళ్తాం. ఎవరన్నా క్రొత్త సంవత్సరంలో పాతలాగే ఉండాలనుకుంటున్నారా? మేము పాత వాళ్ళలాగే, పాత అలవాట్లే, పాత పద్ధతులే, పాత స్థితిలోని పాత జీవితాన్ని కలిగి ఉండాలనుకున్నారా? 23వ సంవత్సరంలో ఉన్నట్టే మా బాధలు 24లోకి రావాలంటారా ఎవరైనా? 23వ సంవత్సరాల్లో ఉన్న నింద అవమానాలే మాకు వచ్చే సంవత్సరం కూడా కావాలంటున్నామా? కాదు. ఇవన్నీ సంవత్సరంతో ఏం కోరుకుంటున్నాం? ముగింపు పలకాలి అని కోరుకుంటున్నాం. దేవుడు అలాంటి ముగింపు మన జీవితంలో ఇవ్వాలి. దేవుడు అలాంటి ముగింపు మన జీవితాల్లో ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మనము మార్చబడిన వారమై ఉండాలి. దేవుడు ఇజ్రాయేలును కూడా క్రొత్త సంవత్సరము వారికి వస్తుంది అంటే ఖచ్చితంగా వారిని కొత్తగా మార్చడానికే ప్రభు ఇష్టపడుతున్నాడు. ఎలా ఏంటి అనేది దేవుని వాక్య భాగంలో నుండి కొన్ని విషయాలను క్లుప్తంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచన భాగము నుండి 8వ వచన భాగము చదువుకుందాం. 148వ పేజీ క్రొత్త నిబంధనలో 148వ పేజీ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుకుందాం. చదవండి. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పెలిజేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద ఒకటికై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేడి. ఇంతేకాక క్రీస్తు అని మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రెట్టుతో పండుగ ఆచరించము. ప్రార్థించేద్దామండి. ప్రేమ స్వరూపయగు దేవా, ఉన్నవాడా అనువాడా, భూత భవిష్యత్ వర్తమాన కాలానికి ఏకరీతిగా ఉన్న సజీవుడగు దేవా, సర్వకృపానిధి యగు తండ్రి, నీ కొందనాలు ప్రభువా. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమలో మమ్మలను కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించి యేసయ్య మీకోసం మమ్మల్ని నిర్ణయించుకొని నాయన అయ్యా, పాపముల చేత అతిక్రమ దోషముల చేత చచ్చిన మమ్మలను క్రీస్తుతో కూడా మీరు బ్రతికించి పరలోకములో మీతో కూడా కూర్చుండబెట్టుకుని దేవా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా, మాకు నాయన ఉచితమైన నీ కృపను బట్టి నీ రక్తములో మా పాపముల నుండి విడిపించి మమ్మలను నిరపరాధులుగా నిర్దోషులుగా నీతిమంతులుగా చేసిన కన్న తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నీ పరలోకం యొక్క మహిమ, దాని వైభవం మాకు ఎరగనప్పటికీ ప్రభువా, మేము అడగకుండానే పరలోక పౌర స్థితిని మాకు అనుగ్రహించి భూమి మీద ప్రభువా ఈ దీన శరీరము మహిమ కలిగినదిగా రూపాంతరము చెందుట కొరకు ప్రభువా మేము పైనున్న వాటిని వెదుకుచ్చు నాయన, నీ కొరకు సిద్ధపడినట్లుగా మాకు నీ కృపను దయచేయండి. ఈ 2023వ సంవత్సరమును ముగించి
24వ సంవత్సరంలోనికి ప్రవేశించుచుండగా ప్రభువా, మేము క్రొత్త ముద్దాగుట కొరకు నాయన మాకు నీ కృప దయచేయండి నాయన. అయ్యా, మా కొరకు క్రీస్తు అనే పస్కా వధింపబడి ఉండగా యోగ్యముగా నా తండ్రి నూతన వత్సర పండుగను ఆచరించగలిగినటువంటి ఆత్మశక్తిని మాకు దయచేయండి. నీ కార్యమును మాలో నూతనపరిచి నీకు మహిమ కలుగునట్లుగా మమ్మల్ని జీవింపచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగములో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6, 7, 8 వచ్చిన భాగములో కొరింథీ సంఘానికి పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు వ్రాస్తున్నారు. ఏంటి పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నారు అంటే, దేవుని సంఘము ఒక పండుగను ఆచరించాలి, మనము పండుగను ఇలాగ జరుపుకుందాం అని చెప్తున్నాడు. ఆ ముందున్న వివరణ అంతా నేను ఇవ్వను, కానీ పౌలు గారు చెప్తున్నటువంటి విషయము ఏంటి అంటే కనుక, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా కూడా ఏం చేస్తుందంట, పులిసిపోతుందంట. కాబట్టి దేవుని పిల్లలు ఎలా ఉండకూడదు అని చెప్తున్నారంటే, మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవ్వాలి. దేవుని పిల్లలు ఏమవ్వాలంట, క్రొత్త పులిపిండి లేనటువంటి క్రొత్త ముద్దగునట్లుగా పాతదైన పులిపిండిని ఏం చేయమంటున్నారు, తీసి పారవేయండి అని చెప్తూ క్రింద అంటున్నాడు కదా, మనం ఏం చేయాలంట అంటే 8వ వచ్చిన భాగములో సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. పాతదైనటువంటి పులిపిండిని తీసి పారవేస్తే మనం ఏమవుతామంట, క్రొత్త ముద్ద అవుతామంట. మనము క్రొత్త ముద్ద అయినప్పుడు ఆ క్రొత్త ముద్దతో సత్యమైనటువంటి పులియని రొట్టె చేసుకొని ఏం చేయాలంటున్నాడు, పండుగ ఆచరింతుము అంటున్నారు. ఏంటి ఈ పండుగ? ఏ పండుగను గురించి మాట్లాడుతున్నారు అంటే, యూదులకు సంవత్సరాదిలో మొట్టమొదటి పండుగ, యూదులకు వచ్చేటువంటి మొట్టమొదటి పండుగ, వారికి యూదులకు అబీబు నెలతో వారి యొక్క సంవత్సరము ప్రారంభమవుతుంది. అబీబు అనేటువంటి పేరుతో మొదటి నెల వారికి ప్రారంభమవుతుంది. ఆ నెల వారికి ప్రారంభం అవ్వగానే వారు ఏం చేయాలి అంటే కనుక, మొదటి నెల మొదటి రోజుని వాళ్ళందరూ కూడా ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా కూడా వాళ్ళందరూ యెరూషలేములోనికి వచ్చి 7వ రోజు నుండి 14వ రోజు వరకు 7 దినాలు, మొదటి రోజు వారి పని ప్రారంభించి 7 దినాలు వారు ఏం చేయాలి అంటే కనుక, పులిసిన దానితో చేసింది ఏది కూడా వాళ్ళు తినకూడదు. పులియని రొట్టెలనే వారు తిని వారు ఏం చేయాలి అంటే పస్కాను ఆచరించాల. ఇలా చేయకపోతే వారు దేవుని పిల్లలు కాదని దేవుని వాక్యము సాక్ష్యమిస్తుంది. ప్రియులారా, మనము కూడా సంవత్సరాదిని మనము కూడా ఏం చేసుకుంటున్నాం, ఇజ్రాయేలు వెళ్ళలే పండుగగా చేసుకుంటున్నాం. మనకేంటి ఇది సంవత్సరాది ఏంటి, మనకు కూడా జనవరి మాసము మొదట మనకి సంవత్సరాది అనేది మనకు కూడా పరిశుద్ధుడు దేవుడు ఎలా ఇచ్చాడంటే పండుగలాగా ఇచ్చాడు. ఈ పండుగలాగా మనము సంవత్సరాదిని చేసుకోవాలి అంటే మనం కూడా పస్కాను ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు ఎలా ఆచరించారో ఆత్మ సంబంధంగా మనం అలా ఆచరించాల. చూడండి, దేవుని పిల్లలైన వారికి వారి గురించి మాట్లాడుతూ 2-3 విషయాలను ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు ఏమని చెప్పారో జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండము 12వ అధ్యాయము, నిర్గమాకాండము 12వ అధ్యాయము 15వ వచన భాగమును చదివితే, 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇళ్ళలో నుండి పొంగినది పారవేయవలను. మొదటి దినము మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దాన్ని తిను ప్రతి మనుష్యుడు ఇజ్రాయేలులో నుండి కొట్టివేయబడును అంటున్నాడు. దేవుడు వాళ్ళతో చెప్తూ అంటున్నాడు కదా, ఏమని మాట్లాడుతున్నాడు అంటే 7 దినాలు పులియని రొట్టెలనే తినాలి అని చెప్తూ, మొదటి దినాన్ని వారు ఏం చేయాలంటే, మొదటి దినాన్ని వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, వాళ్ళ ఇంటిలో ఉన్న పాతదైనటువంటి పులిపిండిని ఏం చేయాలంటే తీసి
మొదటి రోజు ఏం చేయాలంటే పాతదైన పులిపిండిని ఏం చేయాలంట, మొట్టమొదటి రోజు వాళ్ళకి ఏ ప్రారంభించారంటే దేవుడు 7 దినాలు చెప్పారు. ఆ 7 దినాల్లో మొట్టమొదటి రోజు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర ఉన్న పాతదైన పులిపిండిని ఏం చేయాలంటే వారు పారవేసి 7 దినాలు పులియని రొట్టెలే వారు ఏం చేయాలంటే తినాల. వారు వెనుక అలా పారవేయకుండా ఆ పులిసిన దానినే గనక వారు తింటే ఇజ్రాయేల్ సమాజంలో నుండి వారిని ఏం చేస్తానంటాడు దేవుడు, కొట్టివేస్తాను అంటున్నాడు. అంటే వారు దేవుని పిల్లలు కారు అని చెప్తున్నాడు. 19-20 వచనాలు చూసినా, 19వ వచనము 20వ వచన భాగము చూసినా, 7 దినములు మీ ఇండ్లలో పొంగనదేదీ ఉండకూడదు, పులిసిన దాన్ని తిరువాడు అన్యుడే గాని దేశములో పుట్టిన వాడే కాని ఇజ్రాయేలు సమాజములో నుండకుండా కొట్టివేయబడును. మీరు పులిసినది ఏదియో తినక మీ నివాసములన్నిటిలోనూ పులియని వాటిని తినవలెనని చెప్పెను. అంటే ఖచ్చితంగా దేవుని పిల్లలు ఏం చేయాలి అంటే కనుక పులియని రొట్టెలతోనే వాళ్ళు ఏం చేయాలి, పండుగను ఆచరించాల. ఇప్పుడు మనము వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి ఒకవేళ నైవేద్యం ఇచ్చేటప్పుడు కూడా, వాళ్ళు పస్కాను ఆచరించేటప్పుడు, సంవత్సరాదిని వారి పండుగగా చేసుకునేటప్పుడు పులియని రొట్టె వారు తినకూడదు. రెండవది వారిని గురించి మాట్లాడుతూ చూడండి పిల్లరా, లేవి కాండము 2వ అధ్యాయము, లేవి కాండము 2వ అధ్యాయము, లేవి కాండము 2వ అధ్యాయము 11వ వచన భాగమును చదివితే 81వ పేజీలో ఉంటది. 2వ అధ్యాయం 11వ వచన భాగములో, మీరు యెహోవాకు చేయు నైవేద్యం ఏదియు పులిసిన పొంగిన దానితో చేయకూడదు, ఏలైనగా పులిసినదైనను తేనైనను యెహోవాకు హోమముగా దహింపవలదు. దేవునికి నైవేద్యం ఇచ్చేటప్పుడు కూడా, దేవునికి నైవేద్యముగా వారు అర్పణ ఇచ్చేటప్పుడు కూడా, వాళ్ళ అర్పణలో కూడా ఏముండకూడదంట, వాళ్ళు దేవుడికి ఇచ్చే అర్పణలో కూడా ఏముండకూడదని దేవుడు కోరుకున్నాడు. పులిసినది ఏది కూడా వాళ్ళ అర్పణలో ఉండకూడదు. వాళ్ళ అర్పణలో నైవేద్యములో పులిసినది ఏది ఉండకూడదు. వారి నూతన సంవత్సరపు పండుగను జరుపుకునేటప్పుడు కూడా ఏముండకూడదు. ఈ పస్కా అనేది మొదటి నెలలోనే ఉంది అని మీకు తెలుసా? పస్కా అనేది మీకు తెలుసా? చూడండి, మీకు ఆ వచనం కూడా చూపించి నేను ముందుకు వెళ్ళిపోతాను. నిర్గమాకాండము 12వ అధ్యాయము, నిర్గమాకాండము 12వ అధ్యాయము మొదటి వచన భాగమును చదివితే, మోషే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. సంవత్సరానికి ఏంటంటే వాళ్ళకి మొదటి నెల, మొదటి తారీఖున దేవుడు వారికి ఏమి ఇచ్చాడు అంటేనంట, పండగ అనేది ఇచ్చారంట. వాళ్ళకి ఏమి ఇచ్చారంట, పండగని ఇచ్చారంట. ఈ పండగ వారు ఎలా చేయాలి అని కోరుకున్నారంటే 2 పనులు వారి చేత చెప్తున్నారు. ఒకటి ఏంటి అంటే కనుక, పాతదైనటువంటి పులిపిండిని మీరు ఏం చేయాలా, తీసి మీ దగ్గర ఉన్న పాతదైన పులిపిండిని ఏం చేయాలా, ముందు తీసి పారేసేయాలా. మీరు కొత్త ముద్ద అవ్వాలా. మీరు ఏమవ్వాలా, కొత్త ముద్ద అవ్వాలా. మూడవదిగా మీరు కొత్త ముద్ద అయిన తర్వాత సత్యమైనటువంటి రొట్టెతో మీరేం చేయాలి అంటే కనుక పండుగను ఆచరించాలి అంటున్నారు. ప్రియులారా, మరి పాతదైనటువంటి ఆ పులిపిండి ఏంటి? పాతదైనటువంటి పులిపిండిని ఏం చేయాలంటే ఖచ్చితంగా ఏం చేయాలంట, మనం కొత్త ముద్ద అవ్వాలి అంటే కనుక పాతమైన పులిపిండిని ఏం చేయాలా, తీసివేసి పారేయాలంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయమందు, ఈ చివరి దినములలో, ఈ యొక్క సంవత్సరానికి ఈ చివరి గడియలోనికి వచ్చాం. ఇంకొక 20 నిమిషాలు అయిపోతే దేనికి వీడ్కోలు పలుకుతాం? మనము ఈ యొక్క 23వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతాం. ఈ చివరి గడియలో మనం దొంగలాగా ఇప్పుడు మారు మనసు పొందాలన్నమాట. సిలువ వేయబడిన దొంగ ఒక ఆయన ఉన్నాడు చూడండి. 2 దొంగలో ఒక దొంగ చివరి గడియలో ఏం చేశాడంటే కనుక యేసు ప్రభు గారిని గ్రహించి ఆయన నిజమైన దేవుడని తెలుసుకొని వెంటనే యేసు ప్రభు అన్నాడు,
అయ్యా నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను ఏం చేయమన్నాడు, జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఈ చివరి గడి అయినా మనలో ఉన్న ఆ పాతదైన పులిపిండిని గనక మనము తీసివేయగలిగితే, ఆ పాతదైన అసలు పులిపిండి అనేది దేనికి సాదృశ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఎందుకు పులిపిండిని గూర్చి పౌలు గారు కొత్త నిబంధన సంఘంతో మాట్లాడుతున్నాడు. పులిపిండి అంటే ఏంటి, ఈ పులిపిండిని ఎందుకు ఈ పులిపిండిని గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. పౌలు గారు కూడా కొత్త నిబంధన సంఘంలోనికి వచ్చింది అయిన తర్వాత పాత నిబంధనలో ఉన్న ఆ పండుగను ఎందుకు తీసుకొచ్చారు అంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ మొదటి పండుగను చెప్తూ మనం కూడా సంఘములో ఈ పండుగను ఆచరించుము అని ఇదెందుకు పాతదైన పులిపిండిని తీసి పారవేసి క్రొత్త ముద్దాగుట కొరకు అంటున్నాడు కదా. సత్యమను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము అంటున్నాడు. ఎందుకు ఈ పండుగను గురించి పౌలు గారు చెప్పారు. పాత నిబంధనలో ఉన్నటువంటి సంగతులన్నీ కొత్త నిబంధనలో కొట్టివేయబడి ఉన్నాయి కదా. మరి ఈ పండుగను గురించి ప్రత్యేకంగా పౌలు గారు చేసుకుందాం అంటున్నాడు. ఎందుకు అంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన మనిషి కుమారుడిగా సంచరించేటప్పుడు పులిపిండిని గురించి జాగ్రత్తలు చెప్పాడు. ఏం చెప్పాడు అంటేనట, పులిపిండిని గురించి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మరి ఆయన శిష్యులైన వారికి జాగ్రత్తలు చెప్పారంట. కొందరు మనుషులే ఎలా ఉన్నారు అంటేనంట, పులిసిన పిండిలాగున్నారంట. కొంతమంది మనుషులు ఎలా ఉన్నారంట, పులిసిన పిండిలా. పులిపిండి అంటే మీరు పిండిలోకి వెళ్ళబాకండి. ఈ పిండిని గుచ్చి, పిండి ఎవరంట, ఈ పులిసిన పిండి అంతా ఎవరంటేనంట, పిండి కాదు, మన ఇంట్లో గోధుమ పిండి కాదు. ఇదంతా కూడా ఎవరిని గుచ్చి చెప్పడానికి రాశాడు అంటే, మనలను గుచ్చే చెప్పడానికి రాశారు. చాలా మంది దేవుని వద్దకు వచ్చేవారు పులిపిండి కలిగిన వారుగా ఉన్నారంట. ఎవరు వారు అంటే, వారు 3 ఉన్నారు. నేను వచ్చిన అని చెప్పాలంటే నాకు టైం చూస్తుంటే భయం వేస్తుంది. టైం వైపు గుండె లేదంటే మేము అవునన్నా కాదన్నా 12 తర్వాత మీ మైండ్ మాత్రం పని చేయదని మీ చెవులు వినమని నాకు తెలుసు. ఇక 12 తర్వాత మీ చెవులు అసలు ఎంత మాత్రం వాక్యం మీద ఉండదు. ఇక ముగింపులోకి మీ మనసు మీ ఆత్మ వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ లోపల విషయాన్ని ఎలా చెప్పాలని ప్రార్థన చేస్తున్నాను. నా మనసులో చెప్పడానికి అర్థమయ్యేటట్లు చెప్పడానికి ప్రయత్నం చేయాల. పులిపిండి అనేది అది ఆహారపు వస్తువుగా చెప్పబడినా అది ఆహార్యము కాదు. అది ఎవరికి సూచనగా ఉందంటే, పులిపిండి దేవుని పిల్లలకే సూచనగా ఉంది. ఎవరు ఈ పులిపిండిగా ఉన్నారు? ఈ పులిపిండి పారవేయాల. ఈ పులిపిండి అని యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని గూర్చి మాట్లాడారు అంటే చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 23వ అధ్యాయము. మత్తయి సువార్త 23. పైనోళ్ళు వింటున్నారమ్మా? పైనోళ్ళు వింటున్నారా వాక్యము? వింటున్నారా వింటలేదు? పైన వాళ్ళందరూ నాకేం కనపడతలేదు. ఒకసారి చేతులు ఎత్తండి వింటున్న వాళ్ళు అన్న తర్వాత అన్ని ప్రశ్నలు మీకే. ఈరోజు క్విజ్ కూడా ఉంది మీకు. పైన వాళ్ళు చెప్తారు, కింద వాళ్ళు చెప్తారు. ఒక 5 నిమిషాలన్నా పెట్టాలి క్విజ్ మీకు. కాబట్టి జాగ్రత్తగా విందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము. అంతకంటే ముందుగా చూద్దామండి. మార్కు సువార్త 8వ అధ్యాయము 11 నుండి 12 వచనాలు చదవండి. మార్కు సువార్త 8వ అధ్యాయము 11, 12 వచనాలు చదవండి. అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక్రియ చూపుమని ఆయనతో తర్కింపసాగిరి. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ తరము వారు ఎందుకు సూచక్రియలను అడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక్రియ అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పుచు ఆయన వచ్చి మరలా దోణి ఎక్కి అద్దరికిపోయాను. వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి. దోణిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరి ఏమీ లేకపోయాను. ఆయన చూచుకొనుడి, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి, హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ 2 విషయాలు
విషయాలను గురించి మాట్లాడుతున్నాడు, ఇద్దరిని గురించి మాట్లాడుతున్నాడు. ఈ 15వ వచ్చిన భాగంలో అంటున్నాడు కదా, పరిసయ్యుల పులిసిన పిండి గుచ్చియు హేరోదు పులిసిన పిండిని గుచ్చి జాగ్రత్త పట్టమన్నారు. ఎవరిని గుచ్చి? పులిసిన పిండి ఎవరిని చెప్తున్నారు దేవుడు? పరిసయ్యులు అనేటువంటి పులిసిన పిండిని గుచ్చి హేరోదు అని పిలిచిన పిండి గుచ్చి ఏం చేయమంటున్నాడు? జాగ్రత్త పడండి అంటున్నాడు. ఇప్పుడు దేవుడు మనం పూలవాక్యంలో పౌలు గారు కూడా మాట్లాడుతూ అన్నాడు, పాతదైన పులిపిండిని మాత్రం ఏం చేయమంటాడు? మనల్ని తీసి పారవేయమన్నాడు. ఇప్పుడు మన ఇంట్లో ఏం గోధుమ పిండి ఏం లేదు, అయ్యేం పారేసే అవసరం లేదు. ఇప్పుడు ఏ పులిపిండిని సరి చేసుకోవాలి ఇక్కడ? ఒకవేళ మనలో ఎవరమైనా శాస్త్రులు అయినటువంటి పరిసయ్యులుగా ఉన్నామా, లేక హేరోదు వంటి వారంగా ఉన్నామా? ఒకవేళ పరిసయ్యులులాగా గనుక మనం ఉంటే, పరిసయ్యులులాగా మనము సంఘములో ఉంటే, మనము దేవుని దృష్టికి ఎలా ఉన్నట్లంటే అండి, పులిసిన పిండితో సమానమంట. ఒకవేళ మనము హేరోదులాగా ఉంటే, మనము పులిసిన పిండితో మనం ఏమంటాడా? సమానమంట. లూకా సువార్తలో కూడా చెప్తూ చూడండి ప్రియులారా, ఒక్క నిమిషం నేను తీస్తాను. మత్తయి సువార్త, క్షమించండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 12వ వచ్చిన భాగము చదవండి. 11, 12, 11 కూడా చూడండి. నేను రొట్టెలను గుచ్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దుకాయలు అను వారి పులిసిన పిండిని గుచ్చి జాగ్రత్త పడడని చెప్పాను. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గుచ్చి కాదు, కానీ పరిసయ్యులు సద్దుకాయలైన వారి బోధన గుచ్చి జాగ్రత్త పడవలెనని ఆయన తమతో చెప్పానని వారు గ్రహించును. ఇక్కడ మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారు ఇద్దరు పేర్లు ఎత్తారు. ఎవరి పేర్లు ఎత్తారు? యేసుక్రీస్తు ప్రభువారు. పరిసయ్యులు సద్దుకాయలైన వారు కూడా ఎలా ఉన్నారంట? సంఘములు ఎలా ఉన్నారంట? ఇంతకేమో పరిసయ్యులు హేరోదు ఇద్దరు కూడా వాళ్ళిద్దరు ఎలా ఉన్నారంట? పులిసిన పిండిలాగున్నారంట. రెండవది చెప్తూ అంటున్నాడు కదా, రెండవ విషయాన్ని చెప్తూ అంటాడు కదా, ఇక్కడేమో పరిసయ్యులు సద్దుకాయలు ఇద్దరు కూడా ఎలా ఉన్నారంటండి? పులిసిన పిండితో సమానం అంటున్నారు. ఇప్పుడు మనము కొత్త ముద్ద అవ్వాలి అంటే మనలో ఎవరు తొలగిపోవాలి? ఎవరు సరి చేయబడాలా? ఎవరు సరి చేయబడాలా? పరిసయ్యులు అనేటువంటి పులిపిండి వంటి వారు ఎవరైనా ఉంటే, లేకపోతే సద్దుకాయలు అని పులిపిండి కలిగిన వారు ఎవరైనా ఉంటే, హేరోదు అని పులిపిండి లాంటి వారు ఎవరైనా ఉంటే, వారు ఖచ్చితంగా ఏం చేయబడాలంట? దానిని తీసి, ఆ స్వభావాన్ని తీసి ఏం చేయాలంట? పారివేయాల. ఇప్పుడు పరిసయ్యులను ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యులను ఎందుకు పులిపిండితో పోల్చారు? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వారిని పులిపిండి అన్నారు? ఎందుకు సద్దుకాయలను పులిపిండి అన్నారు దేవుడు? ఎందుకు హేరోదుని పులిపిండి అన్నారు? ఎందుకు వారిని చూచి వీరి గురించి మీరు జాగ్రత్త పడండి అని హెచ్చరించారు? వారిని ఎందుకు పులిపిండితో దేవుడు పోల్చారు అంటే, ప్రియులారా, పరిసయ్యులు దేవునితో సహవాసం కలిగిన వారు ఉన్నారు. పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని బాగా నేర్చుకుని వారికి ఉన్నారు. అయినా వారెప్పుడు కూడా దేవుని దగ్గర వారి విశ్వాసం ఎలా ఉంటుంది అంటే, ప్రియులారా, వారి విశ్వాసం ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడు దేవుని దగ్గరికి వచ్చినా కూడా వారికి దేవుని మీద విశ్వాసము కంటే, మనం ఇంతక మార్కు సువార్త 8వ అధ్యాయంలో చదువుకున్నట్లుగా, మార్కు సువార్త 8వ అధ్యాయము, మార్కు సువార్త 8వ అధ్యాయము, మార్కు సువార్త 8వ అధ్యాయము 11వ వచ్చిన భాగమును చదివితే అంటాడు కదా, అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక్రియను చూపమని ఆయనను అడిగి ఆయనతో తర్కింపసాగిరి. ప్రియులారా, పులిపిండి అంటే ఎలా ఉంటుంది అంట? ఎందుకు పరిసయ్యులు పులిపిండితో పోల్చారు? వాళ్ళలాగా మనం ఉండకూడదని ఎందుకు దేవుడు హెచ్చరిస్తున్నాడు? ఒకవేళ మనం అలాంటి పులిపిండి బ్రతుకును జీవితాన్ని మనం కూడా కలిగి ఉంటే, ఈ దేవుడున్న మనము ఆ పాతదైన పులిపిండిని
మనలోంచి తీసి పారవేద్దాం. ఏంటి అంటే కనుక యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చిన నీవు ఇవాళ ఈ రాత్రి కాల సమయం జ్ఞాపకం చేసుకో. ఇంతకాలం దేవుని మందిరానికి వస్తున్నావు కదా, దేవునిని శోధిస్తున్నావా? నా జీవితంలో ఈ అద్భుతం చేస్తే నేను నమ్ముతానంటున్నావా? పరిచయులు దేవుణ్ణి ఎలా శోధిస్తున్నారంట? ఏదైనా సూచక క్రియ చేయమని దేవుని ఏం చేస్తున్నారంట? శోధిస్తున్నారంట. సూచక్రియలను బట్టి దేవుని నమ్మడము దేవునికి ఎంత మాత్రం ఇష్టం కాదు. సో ఈ రోజున నీ భక్తి, దేవుడు నాకు ఉద్యోగం ఇస్తేనే, దేవుడు నాకు ఇల్లు ఇస్తేనే, దేవుడు నాకు గర్భఫలం ఇస్తేనే, దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తేనే, దేవుడు నా అప్పులు తీరిస్తేనే, దేవుడు నా పిల్లలను బాగు చేస్తేనే, దేవుడు నా జీవితంలో ఇది చేస్తే అది చేస్తేనే నేను ప్రభువుని నమ్ముకుంటాను, ప్రభువు నాకు ధనము ఐశ్వర్యం ఇస్తేనే ప్రభువు నమ్ముకుంటాను అని ఒకవేళ దేవుని ఎడల నీవు అలాంటి కమిట్మెంట్ ఉంటే నేను దేవుడు ఏదైనా నాకు చేస్తేనే నేను మందిరానికి వస్తాను, ఆయన నమ్ముతాననే కమిట్మెంట్ ఉంటే నీవు కూడా దేవుని దృష్టికి ఎలా ఉన్నావంటే పులిసిన పిండిలాగా ఉన్నావు. శాస్త్రులు పరిచయులు యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వారిని పులిపిండి అన్నారు అంటే అదే కారణం చేత. రెండవది, వారిలో ఉన్నటువంటి రెండవ బలహీనత ఏంటి అంటే కనుక మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 4-5 వచనాలను చదివితే 23వ పేజీ అండి, 23వ పేజీ. మోయశక్యము కాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదిరే కానీ తమ వేలితోనైనా వాటిని కదిలింపనలను. మనుష్యులకు కనబడ నిమిత్తము తమ పనులన్నీ చేదురు, తమ రక్షారేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పరిచయులను ఎందుకు పులిసిన పిండి అన్నారు అంటే వీళ్ళు ఎలా ఉంటారు అంటేనంట మనుషులందరి మీద భారాలు మోపుతారు కానీ వీళ్ళు మాత్రం ఏం చేయరంటండి, వీళ్ళు ఓన్లీ డైరెక్టర్సే, వీళ్ళు వర్కర్స్ కాదు. పని చేయకుండా నన్ను ఏం చేస్తూ ఉంటారంట, వీళ్ళ చిటికిన వేలతో కూడా ఇంత భారాన్ని మోయలేరు. కానీ ప్రియులారా, వాళ్ళు అది చేయలేదు ఇది చేయలేదు, వాళ్ళు అలా ఉన్నారు ఇలా ఉన్నారని ప్రతి వాణిని విమర్శించే నువ్వెలా పని చేస్తున్నావో కూడా నువ్వేం చేయాలా చూసుకోవాలా. వీళ్ళు అలాంటి వాడుగా ఉన్నారంట పరిసయ్యులు. అందుకనే వాళ్ళని గురించి జాగ్రత్త పడమన్నారు. రెండవది వాళ్ళలో ఏముంది అంటేనంట వాళ్ళు మనుషులకు కనబడేటప్పుడే వీళ్ళు ప్రార్థన కూడా ఎప్పుడు బాగా చేస్తారంటే ఎప్పుడు చేస్తారంటే మనుషులు ఎవరైనా చూస్తారంటే బాగా ప్రార్థనలు చేస్తారు. మనుషులు చూచేటప్పుడు చేసే ప్రార్థన, మనుషులు ఎక్కువ మంది ఉన్నప్పుడు కనబడేటువంటి భక్తి, మనుషులు ఎక్కువ మంది ఉన్నప్పుడు తమను తాము హెచ్చించుకునే స్థితి ఒకవేళ మన మధ్య ఉంటే ప్రియులారా, అందుకని అన్నాడు దేవుని బిడలైనటువంటి మనము రహస్యమందు చూచుచున్న దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మన పక్షముగా ప్రియులారా దేవుడు ఎవరికి సమీపముగా ఉంటారో తెలుసా, దేవుడు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడో తెలుసా, మనుషులకు కనబడేటువంటి భక్తి క్రియలు చేసే వారి విషయంలో కాదు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రార్థన ఉంది, అదే నీ జీవితంలో నువ్వు చేసే ప్రార్థన, అదే దేవుని దృష్టికి అదే ప్రార్థన. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు ఒక్కదానివే ఉన్నప్పుడు నీ క్యారెక్టర్ నువ్వు కాపాడుకుంటావే, అదే నీ క్యారెక్టర్. అందరు చూచేటప్పుడు కరెక్ట్ గా ఉన్నట్లు, ఎవరు లేనప్పుడు ఇష్టానుసారంగా ఉండడం కాదు ప్రియులారా. ఎవరు లేనప్పుడు నువ్వు ఇంట్లో నువ్వు ఒక్కదానిగా ఉన్నావు, టీవీ పెట్టకుండా సినిమా చూడకుండా ఉన్నావు అనుకో, అదే నీ క్యారెక్టర్. ఒంటరిగా ఉన్నావు, ఏమి లేదు, ఫోన్లో వాక్యము దేవుని మా సంగతులు తప్ప మిగతా చూడకుండా ఉన్నామంటే, ఈ పులిపిండితో పరిశీలన దేవుడు పోల్చడానికి కారణం మొట్టమొదటి వారి భక్తి. దేవుడు అంటే వారికి ఉన్న భక్తి ఏంటి అంటే కనుక దేవునిలో నీతి పరిశుద్ధతను బట్టి కాదు. వారికి దేన్ని నమ్ముతా, దేని యేసు ప్రభువుని ఎప్పుడు నమ్ముతా అన్నారు,
సూచక్రియలు అద్భుతాలు చేస్తేనే. రెండవది, వారు ఏ పని చేయరు కానీ అందరు మాత్రమే చేయాలని కోరుకుంటారు. వీళ్ళు అందరూ కనబడేటప్పుడు ప్రార్థనలు చేస్తారు. అందరు అటెన్షన్ ఉన్నప్పుడు, అందరు ఎక్కువ మంది ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కువగా హైలైట్ అవ్వాలని కోరుకుంటారు. వాళ్ళ స్థానాన్ని వాళ్ళు ఏం చేసుకుంటారు? హైలైట్ చేసుకోవాలనుకుంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎలా కనబడుతున్నారు అంటే కనుక పులిసిన పిండితో సమానం. ఇంకా వారు ఎలా ఉంటారు అంటే కనుక వీళ్ళని గుచ్చి, పరిశీలన గుచ్చి దేవుడు చెప్తూ అంటున్నాడు కదా, వీళ్ళంట వేషధారులుగా ఉంటారంట. వాళ్ళు ఎలా ఉన్నారంటే లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము మొదటి వచన భాగమును చూస్తే, తీసారమ్మా 64వ పేజీ. అంతలో ఒక్కనినొక్కడు త్రొక్కుకున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లా చెప్పసాగాను, పరిచయుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. ఈ పరిచయులలో ఏది పులిసిన పిండిగా దేవునికి కనబడుతుందంట? పులిసిన పిండిగా ఏది కనబడుతుందంట? వేషధారణ. వాళ్ళు అన్నారు కదా, వాళ్ళని పరిచయులైతే దేవుడు వాళ్ళకి ఏ టైటిల్ పెట్టేశాడు? వాళ్ళేమైనా ప్రొఫెసర్స్ అంటున్నాడా దేవుడు? వాళ్ళని ఏమైనా టీచర్స్ అంటున్నారా? ఏమని అంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడు? వాళ్ళని అన్నాడు పులిసిన పిండి. వాళ్ళకేం పెట్టారు దేవుడు? పులిసిన పిండి అని పెట్టారు. ఎందుకు పులిసిన పిండిగా ఉన్నారు? వాళ్ళు జనములు త్రొక్కున్నట్లుగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడంట, వాళ్ళందరి ముందు జనములు ఉన్నప్పుడంట, వీళ్ళు దేవుని దగ్గర ఏం చూపిస్తున్నారంట? వేషధారణ కలిగి ఉన్నారు. వేషధారణ అంటే పైకి ఒక రకంగా ఉంటూ లోపలంతా కపటము. నేను ఇంకా అందుకని అన్ని చూపించను. లోపల అజితేంద్రియములు, దోపు, చాలా మందిలో కపటము, మోసము, తంత్రము ఉంటాయి. ప్రియులారా, ఇవద్దు. దేవునికి అస్సలు నష్టం, చాలా నష్టం. చాలా మందికి మా మీద చాలా కోపం ఉంటుంది, లోపల చాలా చాలా బాగుంటుంది అన్నమాట. అయినా కూడా లోపల బయట అయినప్పుడు మా గురించి ఖచ్చితంగా చెడ్డ చెప్తారు వేరే వాళ్ళకి. కానీ మా దగ్గరకు రాగానే మాత్రం ఏమంటారంటే ఎక్కడ లేని వినయముగా నమస్కారం చేస్తారు, వందనాలు చేస్తారు. దీన్ని ఏమంటారంటే వేషధారణ అంట. ఇది దేవునికి నచ్చదు. ఒకవేళ నువ్వు కోపంగా ఉంటే కోపంగా ఉండు, దేవుడు కనికరిస్తాడు. ఇష్టం లేకపోతే ఇష్టం లేకుండా ఉండు, దేవుడు కనికరిస్తాడు ఒక రోజున. ఒకవేళ నీకు ఏదైనా బాధ ఉంటే నాకు ఇది బాధ, ఇది లోపం, ఇది చెప్పేసే, దేవుడు కనికరిస్తాడు. కానీ లోపటి ఒకటిగా పైకి ఇంకొక రకంగా మనము గనక ఉన్నాము అంటే సంఘములో మనము దేవుని దృష్టికి ఎలా కనబడతాము అంటేనట పులిసిన పిండి. క్రొత్త ముద్ద అవ్వాలంటే మనం ఏం చేయాలంట? ఈ పాతదైన పులిసిన పిండిని ఏం చేయాలంటే ఇప్పుడు తీసి పారవేయాల. పరిశీలలో ఏమున్నాయంట? మొట్టమొదట వారు సూచక్రియలు, అద్భుతాల కొరకు దేవుణ్ణి శోధించేవారుగా ఉన్నారు. రెండవది, వారు అందరి ముందేమో భక్తిని బాగా ప్రదర్శిస్తారు కానీ ఎవరు లేనప్పుడు మాత్రము ఘోర పాపులాగా ఉంటారు. అది దేవునికి ఇష్టం లేదు. మూడవదిగా వారిలో ఉన్నటువంటి పులిపిండి ఏంటి అంటే వారు దేవుని ఎదుట ఎలా ఉన్నారంటే వేషధారులుగా ఉన్నారు. ఈ పులిపిండి పోతేనే కానీ క్రొత్త ముద్దవము, నిజమైన న్యూ ఇయర్ మన జీవితంలోనికి రాదు. రెండవ సభ్యులను గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు వారు. సద్దుకాయలను గురించి కూడా మాట్లాడుతున్నారు. ఈ సద్దుకాయలు ఎందుకు దేవుడు వీళ్ళని కూడా పులిసిన పిండి అన్నారు? ఈ సద్దుకాయలో ఉన్నటువంటి లోపం ఏంటి? ఈ సద్దుకాయలను పులిపిండిని గురించి కూడా జాగ్రత్త పడమని ఎందుకు అంటున్నారంటే, ఈ సద్దుకాయలు ఎలా ఉంటున్నారంటే దేవుని సంఘములో చూడండి. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 8వ వచన భాగమును చదివితే, సద్దూకైలు పునరుత్థానము లేదనియు దేవదూతలను
ఆత్మ అయినను లేదని చెప్పుదురు గాని పరిసయ్యులు రెండు కలవని ఒప్పుకొందురు. ఇక చాలండి. సద్దుకయ్యులు అను పులిపిండిని గురించి దేవుడు ఏం చేయమంటున్నాడు? జాగ్రత్త పడండి అన్నాడు. సద్దుకయ్యులు ఎందుకు పులిసిన పిండిలాగా దేవునికి కనబడుతున్నారు? ఎందుకు వాళ్ళు కనబడుతున్నారు అంటేనంట, వాళ్ళు ఎలాంటి దేవుని దగ్గరికి వస్తారు, ప్రార్థనకు వస్తున్నారు, మందిరంలో ఉంటున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యం వింటున్నారు, వాళ్ళు ప్రార్థన ఉపవాసాలు చేస్తున్నారు, కానీ వాళ్ళల్లో నిరీక్షణ అనేది లేదు. వాళ్ళకి ఏముండదు అంటేనంట, నిరీక్షణ ఉండదు. ఏమి నిరీక్షణ లేదు అంటే, సద్దుకయ్యులైన వారు పునరుద్ధానమును నమ్మరు. ఏమి నమ్మరంటే అండి? సద్దుకయ్యులు పునరుద్ధానమును నమ్మరు. రెండవది, వాళ్ళు దేవదూతలు ఉన్నారని నమ్మరు. ఎవరిని నమ్మరంటే అండి? వారు దేవదూతలను వారు నమ్మరు. మూడవది, వారు పరిశుద్ధాత్మను కూడా వారు నమ్మరు. ప్రియులారా, ఇప్పుడు దేవుని సన్నిధిలోనికి వచ్చినావు. ఇక్కడ కూర్చున్న నీవు పునరుద్ధానాన్ని నమ్ముతున్నావా? పునరుద్ధానం ఉన్నదని నమ్ముతున్నావా? పునరుద్ధానాన్ని నమ్మే ప్రతి ఒక్కరు కూడా తమ బ్రతికి ఉండగానే దేవుని కొరకు జీవించేవారుగా ఉంటారు. చచ్చిపోతే ఏమైపోతాం మాకు తెలీదు అనుకునే వాళ్ళందరూ కూడా సద్దుకయ్యలే, పులిసిన పిండే. చచ్చిపోయినాక ఎవరు చూడొచ్చారండి, ఎవరు ఏమవుతారో అని మాట్లాడే వాళ్ళందరూ కూడా సద్దుకయ్యలే. వారు పులిసిన పిండితో సమానమే. ప్రియులారా, దేవుని పిల్లలమైనటువంటి మనము కొత్త ముద్దయ్యి పులియన రొట్టెతో పండుగ చేయాలి అంటే పునరుద్ధానాన్ని మనము నమ్మాల. రెండవదిగా, దేవదూతను కూడా మనం ఏం చేయాలంటే అండి, మనల్ని అంటాడు దేవుని బిడ్డలను కాపాడుట కొరకు ఆయన ఎవరిని మన కొరకు నియమించాడంట? యెహోవా యందు భయభక్తులు గల వారిని కాపాడుట కొరకు ఆయన దూతను ఆయన మనకి ఏం చేశాడంటే అండి, కావలి ఉంచారు. మనల్ని కాపాడుటకు దేవుని దూతలు అదృశ్య రూపములో మన చుట్టూ సంచరిస్తున్నారు. మన పాదములకు రాయి తగలకుండా దేవుని యొక్క దూతలు ఏం చేస్తున్నారు? మనల్ని ఎత్తి పట్టుకుంటున్నారు. మనము బలహీనమైన సమయంలో నిజముగా మొరపెట్టినప్పుడు, ఆదరణ లేనప్పుడు, శోధింపబడుతున్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనల్ని బలపరచడానికి ఎవరిని దేవుడు నియమించారు అంటే దేవుని దూతలు నియమించారు. దేవుని దూతలు మనకి సహకారులుగా, మనల్ని సంరక్షకులుగా దేవుడు నియమించారు. దీన్ని మనము నమ్మాల. సద్దుకయ్యులైతే పునరుద్ధానము నమ్మటలేదు, దేవదూతను నమ్మటలేదు, మూడవది ఏం నమ్మట్లేదు? పరిశుద్ధాత్మ నమ్మట్లేదు. చాలా మందిలో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చాలా మందికి ఆత్మ లేదు, ఏమి లేదు లేండి. ఇదంతా షో అంటారా మీరు? పరిశుద్ధాత్మను నమ్ముతున్నారా? పరిశుద్ధాత్మను మనము నమ్మకపోతే, పరిశుద్ధాత్మను దేవుడు మనల్ని అనాథలుగా ఉండకూడనట్లుగా సర్వసత్యములోనికి నడిపించడానికి దేవుడు ఎవరిని మనకు అనుగ్రహించి వెళ్ళారు అంటే పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహించినారు. క్రీస్తును మృతుల్లో నుండి లేపిన ఆ పరిశుద్ధాత్మయే, ఆ ఆత్మయే మనల్ని నీతిగా జీవింపచేసిదని నీవు గనక నమ్మకపోతే దేవుని సన్నిధిలో నీవు కూడా పులిసిన పిండివే. ప్రియులారా, పరిసయ్యులు పులిసిన పిండిగా ఉన్నారు. సద్దుకయ్యులు పునరుద్ధానమును, దేవదూతను, ఆత్మను నమ్మని వారు కూడా ఎలా ఉన్నారంటే అండి, పులిసిన పిండిగానే ఉన్నారు. హేరోదు కూడా ఎలా ఉన్నాడంట? పులిసిన పిండిగా. హేరోదు కూడా ఎందుకు పులిసిన పిండిగా ఉన్నాడంటే, ఆయన కూడా ఎలా ఉన్నాడంటే, ఆయన గురించి ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 7వ వచన భాగము నుండి చదువుదాం. ఆయన హేరోదు అధికారము క్రిందనున్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు వద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయన గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక్రియ చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరెను. ఆయన చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరం ఏమీ ఇయ్యలేదు. ప్రధాన యాజకులు, శాస్త్రులు నిలవబడి ఆయన మీద తీక్షణమైన నేరము మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయన తృణీకరించి అపహసించి
ఆయనకు ప్రశస్త వస్త్రము తొడిగి పిలాతుని వద్దకు మరలా పంపే. ఇక్కడ హేరోదును గుచ్చి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పులియని రొట్టె అన్నాడు అంటే, హేరోదు కూడా ఎలా ఉన్నాడంట, యేసు ప్రభువు గురించి విన్నప్పుడంట చాలా సంతోషిస్తున్నాడంట. అందరు చెప్తున్నారంట, అయ్యా కపెర్నహూములో యేసు ప్రభు వారు చాలా అద్భుతాలు చేశారని చెప్తున్నారు. గలిలయ ప్రాంతంలో యేసు ప్రభు వారు చాలా అద్భుతాలు చేశారు. యేసు ప్రభు వారు చనిపోయిన లాజరును బ్రతికించారు. యేసు ప్రభు వారు రోగులను స్వస్థపరిచారు. అపవిత్రాత్మ కలిగిన వారిని వెళ్ళగొడుతున్నారు. ఇలాంటి అద్భుతాలు చేస్తుంటే చాలా రోజుల నుంచి ఈ మాట ఆయన దగ్గరికి రాందని అనుకున్నాడంట. ఒక్కసారి నేను యేసు ప్రభు వారిని చూడాలా. ఆయన ఏమని ఆశపడుతున్నాడంటే, చాలా రోజుల నుంచి ఎవరిని చూడాలని కోరుకున్నాడంట, యేసు ప్రభు వారిని చూడాలని కోరుకుంటున్నాడు. కానీ యేసు ప్రభువారు ఆయన యొద్దకు తీసుకొచ్చినప్పుడంట మొదట చాలా సంతోషంగా యేసు ప్రభు వారిని అంగీకరించాడంట. చూసేటప్పుడు చాలా సంతోషించాడు. కానీ యేసు ప్రభుని ఏమని అడుగుతున్నాడు అంటే కనుక, నీవు నిజమైన దేవుని కుమారుడు అయితే, నువ్వు నిజమైన యేసువైతే నా ముందు ఒక సూచక్రియను చేసి చూపించు. నువ్వు దేవుడు అయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే మా మధ్య కూడా ఏం చేయమంటున్నాడు, నా ముందు కూడా ఒక సూచక్రియను చేసి చూపమంటున్నాడు. ప్రియులారా, చాలా మంది యొక్క విశ్వాసము కూడా ఇదే. యేసు ప్రభు దగ్గరికి వచ్చాం, ఏమిచ్చాడండి నాకు, ఏమన్నా నాకేమైనా ఇచ్చాడా, ఎన్ని కష్టాలు ఇచ్చాడు, నేను ఎందుకు ప్రార్థన చేయాలా, నాకు నెమ్మది లేదు, నా కుటుంబంలో బాధలు తీరటలేదు, నా ఒంటిలో రోగం తీరటలేదు, నేను ఎన్నాళ్ళ నుంచి యేసు ప్రభు దగ్గరకు వస్తున్నాను, నా ఇంటి విషయంలో ఏదైనా కార్యం జరిగిందా, నేను ఎందుకు యేసు ప్రభు వారిని నమ్మాలి అనే మనస్సు నీలో ఉంటే, నీలో కూడా ఏమున్నట్లంట, పులిసిన పిండి ఉన్నట్లే. పులిసిన పిండితో మనము నూతన సంవత్సరం అనే పండుగను ఏం చేయలేము, జరుపుకోనేలేము. నూతన సంవత్సరం అనే పండుగ జరగాలి అంటే, పులియని రొట్టెతో మనము పండుగను ఆచరించాలి అంటే మనం ఏమవ్వాలంట అండి, క్రొత్త ముద్ద అవ్వాలి. ఏమవ్వాలా, క్రొత్త ముద్ద అవ్వాలంట. 2 బలహీనతల గురించి చెప్పి ప్రార్థనలోకి వెళ్ళిపోతాం. ఆల్రెడీ అందరి వార్నింగ్లు పైన 12 అయిపోయింది. 2 మాటలు. కొంచెము పులిపిండి, మళ్ళీ అన్నాడు పులిసిన పిండి పాతదైన పులిపిండి ఇది. ఇంకోటి అన్నాడు కొంచెం పులిపిండి ఉన్నా కూడా ఏమైందంట, ముద్దంతా ఏమైందంట. ఆ కొంచెం పులిపిండి ఏంటంటే, ఆ కొంచెం పులిపిండి గురించి చెప్తాను పిల్లరా. సామెతల గ్రంథము 5వ అధ్యాయము, సామెతల గ్రంథము 6వ అధ్యాయం, సామెతల గ్రంథము 6వ అధ్యాయము, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. సోమరి, ఎందాక నువ్వు పండుకొనిదవు, ఎప్పుడు నిద్ర లేచిదవు, ఇక కొంచెము నిద్రించెదను, ఇంకొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పండుకొనిదని నీవు అనుకుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. కొంచెము పులిపిండి, కొంచెం పులిపిండి పిండిని అంత ఏం చేస్తుందంట, కొత్త ముద్ద అవ్వాలంటే పాతలేని పులిపిండి తీసేయాలా, కొంచెం పులిపిండి కూడా లేకుండా చూసుకోవాలి. కొంతమంది ఏం పెడతారు, కొంచెం పులిపిండిని వండుతారంట. ఇంత పులిపిండే కదా, ఇది వేసేద్దాంలో ఏమవుతుంది అనుకుంటారంట. ఆ కొంచెం పులిపిండి ఏంటంటేనంట, ఇంకొంచెం సేపు పడుకుంటాం. 5 గంటలకు ప్రార్థన చేయంటే 6 గంటలకు లేచి ప్రార్థన చేస్తా. కొంచెం సేపు, కొంచెం కొనుక్కు, కొంచెం చేతులు ముడుక్కోవడం, కొంచెం సేపు పడుకోవడం. ప్రియులారా, కొంచెము నిద్ర, కొంచెము కునుక్కు దేవుని పిల్లల్ని ఏం చేస్తుందంట, సోమరతనం చేస్తుందంట. ఈ సోమరతనం ఏం చేస్తుందంట, మనలను పులిసిపోజేస్తుందంట, మనలను పులిసిన పిండిలాగా మారుస్తుందంట. ప్రియులారా, పులిసిన పిండి పనికిరాదు. ప్రియులారా, ఈ సంవత్సరమైనా దేవుడు ఏమంటున్నాడు, దేవుని వాక్యం లూకాసు వార్త మీరు చదవద్దు, 21వ అధ్యాయం అంటున్నాడు కదా, ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలన మీరు మందులుగా ఉంటే, మత్తుగా ఉంటే, దేవుడు అన్నాడు కదా, మెలకువ కలిగి ప్రార్థించండి. యేసుక్రీస్తు ప్రభువు త్వరగా రాబోతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా దేవుని పిల్లలకి ఏం కావాలా, మెలకువ
కలిగి ప్రార్థించాలా? ఎంతమంది మెలకువ కలిగి ప్రార్థిస్తున్నారు? ఈ సంవత్సరమైన కొత్త మనకి నూతన సంవత్సరము పండగలాగా మన జీవితంలో ప్రారంభించబడాలి అంటే నిద్రను విడిచిపెట్టండి, కొనుక్కుని విడిచిపెట్టండి, సోమరితనాన్ని విడిచిపెట్టండి, లేచి మొదటి జామున ప్రార్థన చేయండి. దేవుని సమయం ఇచ్చినప్పుడు సమయం అనుకున్నా దేవుని సన్నిధిలో ప్రార్థించండి, ముమ్మారు ప్రార్థించండి, 7 మార్లు స్తుతించండి. కొంచెము ఇప్పుడు కాదు, కొంచెంసేపు అయినాక నువ్వు అలా గనక తడవ చేసి ప్రార్థన చేయకపోతే లేమి దరిద్రత నీ యొద్దకు ఎట్టొస్తుందంట, పరిగెత్తుకుంటూ వస్తుందంట. జాగ్రత్త సుమా, కొంచెము అనే పులిపిని తీసేయాల. ఇంకొక మాటను పరమగీతము ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచన భాగమును చదవండి. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. ఇంకొంచెం ఉంటుందంట మనలో. కొంచెం పులిపిండి ఏంటంటే ఒకటేమో నిద్ర, ఒకటేమో కొంచెం సేపు అని ఎప్పుడుంటే ఏముంటుంది? పగలేమో చలికి కొంచెం సేపు, మధ్యాహ్నమేమో అలిసిపోయి కొంచెం సేపు, రాత్రి ఏమో లేటుగా పడుకోవడం. అంతేగా మనం చేసే పని. ఈ కొంచెము సేపు నిద్ర దేవుని పిల్లలకు పనికిరాదు. ఇక్కడేమో అంటున్నాడు కదా, ప్రసంగి గ్రంథాలు అంటున్నాడు కదా, బుక్కావాని తైలము అన్నాడు. ఈ బుక్కావాని తైలం అంట చాలా సువాసనగా ఉంటుందంట. దాంట్లోనంటే ఒక చిన్న ఈగ పడిందంటేనంట ఆ సువాసన పోయి కంపు కొట్టిపోద్దంట. అది అసలు మనమంట భరించలేమంట. అట్లాగే కొంచెం దేవుని బిడ్డలలో కొంచెము బుద్ధిహీనత ఉంటే ఏముంటుందంటే మనలో ఏముంటుందంటే కొంచెం, చాలా గురించి చెప్పట్ల, కొంచెము బుద్ధిహీనత దేని పాడు చేస్తుందంట, దేని తేలగొట్టేస్తుందంట, జ్ఞానమును ఘనతను తేలగొట్టేస్తుందంట. ప్రియులారా, దేవుడు నిన్ను మేలు కొరకు దేవుడు నిన్ను పిలిచి ఆశీర్వాదకరముగా ఉంచాలని, భూమి మీద సమస్త జనుల కంటే నిన్ను ఆశీర్వదించి అనేకల మధ్య నిన్ను హెచ్చించాలని దేవుని సన్నిధిలోకి వచ్చాక ఈ సంవత్సరం నా జీవితం బాగుపడాలా, ఈ జీవితంలో ఈ సంవత్సరం నేను మేలు చూడాలా, ఈ సంవత్సరంలో నేను అద్భుతాన్ని చూడాలా, ఈ సంవత్సరంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూడాలా, ఈ సంవత్సరం దేవుని యొక్క మహిమని నా జీవితంలో ప్రత్యక్షపరచబడాలా. ఎప్పుడు జరిగిద్ది అంటే కనుక నీవు కొంచెం నిద్ర కొంచెం అని ఆ నిద్రను ఎప్పుడైతే మానేస్తావో, సోమరితనాన్ని ఎప్పుడైతే విడిచిపెడతావో, నీ బ్రతుకు మధ్యాహ్న కాలపు తేజస్సు కంటే అధికంగా ఉంటుంది. నీలో ఉన్న బుద్ధిహీనతను ఎప్పుడైతే నువ్వు కొంచెం బుద్ధిహీనత ఉంది, ఆ బుద్ధిహీనతను ఎప్పుడైతే నువ్వు సరి చేసుకుంటావో నీలో ఉన్న జ్ఞానానికి ఘనత కూడా దేవుడు ఏం చేస్తాడంటేనంట ఆధిక్యతనిస్తాడు. దేవుని పిల్లలమైన మనము పాతదైన పులిపిండిని తీసేయాలా, కొంచెముగా ఉన్న పులిపిండిని కూడా ఏం చేయాలంట, తీసి పారవేసి ఇప్పుడు మనం ఏమవ్వాలంటే ఈ సంవత్సరం క్రొత్త ముద్ద అవ్వాలా. మనం ఏమవ్వాలా? క్రొత్త ముద్ద అవ్వాలా. ఈ క్రొత్త ముద్దతో మనం ఏం చేయాలంటే సత్యమను పులియని రొట్టెతో మనం ఏం చేయాలా, సత్యముతో ఈ సంవత్సరము మన ప్రారంభం ఏమై ఉండాలా, మనము పులియని పిండితో మనము రొట్టె చేయాలి అంటే మనము సత్యముతో మన యొక్క సంవత్సరాన్ని ఏం చేయాలా, ప్రారంభించాలా. అబద్ధమాడుట మాని ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఎదగాల. సత్యమును ఆచరించే ప్రజలముగా ఉండాలా. సత్యమును అనుసరించుచున్న వారంగా మనం కనబడాలా. మనము సత్యము అనే పులియని రొట్టెతో మన పండుగను గనక మనం ప్రారంభిస్తే, ఈ సంవత్సరాన్ని గనక ప్రారంభిస్తే ఖచ్చితంగా దేవుని యొక్క ఏర్పాటు నీ ఎడల ఏదైతే ఉన్నదో, దేవుడు నీ కొరకు దేనినైతే వాగ్దానాన్ని సిద్ధపరిచాడో, దేనినైతే ప్రభు నీకు ప్రామిస్కి ఇవ్వబోతున్నాడో అది నీ జీవితంలో నువ్వు కన్నులారా చూస్తావు. అట్టి కృప సంఘానికి దేవుడు దయచేయునుగాక.